వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు. తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు. పార్లమెంట్ అభ్యర్థులు ఇన్ఛార్జి మంత్రులతో రేవంత్ సమావేశం. పోటాపోటీలో ఉన్న నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేయవద్దన్న సీఎం. ఢిల్లీ మద్యం కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ. 36 మందిని నిందితులుగా చేర్చిన ఈడీ. రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్. రేపు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. రేపటి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశాం. దేశంలో చారిత్రక ఎన్నికలు జరిగాయన్న రాజీవ్ కుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా అప్రమత్తమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్తో భద్రత ఏర్పాట్లు చేశారు. నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కార్యాలయం వద్ద భద్రత పెంచారు. ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు పునరావృతం కాకుండా అప్రమత్తమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు ఇళ్ల వద్ద ఇనుప ఫెన్సింగ్తో భద్రత ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కార్యాలయం వద్ద భద్రత పెంచారు. ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ అందిస్తారు. ఓటు వీరాస్వామి. రహీం, పల్నాడు జిల్లాలో మరొకసారి హింసకు పాల్పడకుండా అప్రమత్తమైంది జిల్లా పోలీసు యంత్రాంగం. ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. 144 సెక్షన్ విధించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు సరే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న చదలవాడ అరవింద్ బాబు ఇంటి ముందు మాత్రం భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం కంచెలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇనుప కంచెలు కూడా దాంతో పాటు చూసుకున్నట్టు ప్రధాన రహదారిలో అడుగడుగు ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి నెలకొంది.
ఎవరైతే మాత్రం వెహికల్ వస్తే మాత్రం తనిఖీలు చేస్తున్నారు పోలీసు అధికారులు. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం మరో విధంగా చూసుకున్నట్టే ఇప్పుడు వినుకొండలోను, సత్తెనపల్లిలోను, అదేవిధంగా పల్నాడు జిల్లాలో గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో కూడా భారీగా మాత్రం డ్రోన్లతో కూడా పోలీసు యంత్రాంగం మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం గతంలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు క్యాన్వాయ్లు పగలగొట్టిన కొంతమంది ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి పునరావృతం కాకుండా మాత్రం దానికి మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కూడా భారీ భద్రత కూడా మోహరించిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఎన్నికల కమిషన్ కూడా ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో మాత్రం ఎలాంటి అవర్చనీయ ఘటనలు తలెత్తకుండా మాత్రం మరోసారి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎంపీ కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఎస్పీగా కొనసాగుతున్న మల్లికా గార్గ్ మాత్రం పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం కేంద్ర బలగాలు కూడా రాష్ట్రంలో కూడా తాడిపత్రి, పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువగా హింసాత్మక ఘటనలు పాల్పడ్డారు కాబట్టి ఈవీఎంలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. కాబట్టి వీటన్నింటినీ కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి మాత్రం మోహరించిన పరిస్థితి నెలకొంది. మూడొచ్చిన భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. రాష్ట్రంలో ఒకవైపు నుంచి కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తే మాత్రం పల్నాడు జిల్లాలోను, తాడిపత్రిలోను మరింతమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. రహీం. ఓకే, రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్డౌన్ మొదలైంది. కొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రక్రియతో రాజకీయ పార్టీల భవిత్యం తేలనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కు పోలింగ్ కు మధ్య సుమారు 20 రోజులకు పైగా వ్యవధి ఉండటంతో పొలిటికల్ ఫీవర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బలంగా కొనసాగుతుంది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 8 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ప్రక్రియను జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్లో 1045 మంది సిబ్బంది పాల్గొననున్నారు. కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న కొద్దీ బంధాల జోరు మరింత పెరుగుతోంది. వెస్ట్ గోదావరి జిల్లాకి వచ్చి 2 సెంటర్స్ ఎస్ఆర్కేఆర్ మరియు విష్ణు కాలేజ్ రావడం జరిగింది. అండ్ సార్ ద్వారా ప్రతి కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, కౌంటింగ్ సెంటర్స్, పార్లమెంట్ మరియు అసెంబ్లీ చూడడం జరిగింది. సార్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎట్లా చేయడం జరుగుతుంది, కౌంటింగ్ ఏజెంట్స్ ఏం పాయింట్ వరకు వస్తారు, తర్వాత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, తర్వాత కౌంటింగ్ సెంటర్ లోపల ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ రోజు క్యాండిడేట్స్ ఏం పాయింట్ వరకు వస్తారు, కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ ఆఫీషియల్స్ కోసం బస్సెస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాము, అన్ని విషయంలో చర్చ చేయడం జరిగింది. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 3 tier సెక్యూరిటీ చూడడం జరిగింది. సిఐఎస్ఎఫ్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఎట్లా ఉంది సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఫీవర్ మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా భద్రతా చర్యలు చేశారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో ఏజెంట్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో దిశానిర్దేశం చేశారు. దాదాపు 1300కు పైగా సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారు. అనంతపురం జిల్లా కౌంటింగ్ కేంద్రంలో 8 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జరగనుంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉరవకొండ 1 నియోజకవర్గానికి 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ అందిస్తారు.
కాబట్టి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో మొదలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు కూడా ఎప్పుడెప్పుడు తమ భౌతవ్యం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉత్కంఠత రేపుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగడానికి అధికారులందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కేంద్రమైనటువంటి JNTU కేంద్రంలో మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కౌంటింగ్కి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టడానికి అధికారులు సూచనలు సలహాలు చేసినటువంటి కింది స్థాయి అధికారులకు తర్వాత ప్రజలకు ఎలాంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతము ఎన్నికల కౌంటింగ్ బయట ఉన్నటువంటి పరిస్థితిని భద్రతా విషయం పరంగా చూస్తే కనుక జిల్లా అంతటా కూడా మొత్తం 144 సెక్షన్ తో పాటు 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు కేంద్ర బలగాలను మోహరించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో స్థానిక పోలీసులతో కేంద్ర బలగాలతో RAF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు ప్రజలకు కూడా సలహాలు సూచనలు ఏర్పాటు చేసినటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకుండా ఉండాలని దిశానిర్దేశం కూడా ప్రజలకు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 730 సీసీ కెమెరాలతో మొత్తం జిల్లా అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కౌంటింగ్ జరిగే ప్రదేశంలో JNTU కేంద్ర పరిధిలో దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కేంద్రంలో దాదాపు డ్రోన్లు ఎగరవేయడానికి వీలు లేదనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా కౌంటింగ్ ప్రక్రియకు 2 దారులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్. కేవలం ఎంట్రీ ఎగ్జిట్ దారులు మాత్రమే రాకపోకలు జరగాలనేటువంటి ఆదేశాలు కూడా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రహారీ గోడ దాటి లోపలికి రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 144 సెక్షన్ అమలుతో పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ మంది గుమిగూడడానికి వీలు లేదు. తర్వాత సమావేశాలు కూడా ఎవరు కూడా పెట్టడానికి వీలు లేదనేటువంటి స్పష్టమైన ఆదేశాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ నేపథ్యంలో సమస్యలు సృష్టించే వారి అనుమానాలు ఉన్నటువంటి వారి వ్యక్తులపైన దాదాపు 6,000 మంది పైన బైండోవర్లు కూడా జరిగింది. దాదాపు 1,300 మందికి పైగా కేసులు నమోదు చేసి రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు సమస్యలు సృష్టించినా కూడా వెంటనే జైలుకు పంపి కేసులు కట్టి జైలుకు పంపుతామని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇందుకు కౌంటింగ్కి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏవైనా అల్లర్లు జరిగే అవకాశం ఉన్న చోట ప్రతి గ్రామంలోని గ్రామస్థాయి అధికారులతో పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలింగ్ కేంద్రం లోపల విషయానికి వస్తే దాదాపుగా పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 2 గదులు కేటాయించడం జరిగింది. మొదట 8 గంటలకు పోలింగ్ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 8 నియోజకవర్గాలకు 2 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కేంద్రానికి దాదాపుగా 14 టేబుల్లు, ఒక్కొక్క నియోజకవర్గ కేంద్రానికి 14 టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉరువకొండ నియోజకవర్గానికి ఒక్కటే దాదాపు 18 టేబుల్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఉరువకొండ నియోజకవర్గ కేంద్ర ఫలితం దాదాపుగా 12 నుంచి 1 గంట మధ్యలో ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు, అభ్యర్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా సమయాన్ని పాటించాలనే విషయం పైన కలెక్టర్, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి కూడా తగు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం లోపల కూడా కంట్రోల్ యూనిట్ ద్వారా మొత్తం పోలీసులు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా కౌంటింగ్ కేంద్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరిగేలాగిన అధికారులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి. కౌంటింగ్ ముందు తర్వాత అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. JNTU కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
డ్రోన్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో 3 జిల్లా బహిష్కరణ చేశామని తెలిపారు. ఎక్కువ మంది గుమ్మిగొట్టడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు కూడా ఇచ్చున్నారు. ఒకటేంటంటే ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎటువంటి ఏదైనా కార్యకలాపాలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకు. ఇప్పుడు జేఎన్టీయూలో చుట్టూతా కూడా జేఎన్టీయూ భైరవ నగర్ వైపు గానీ, ఇటువైపు సుశీల్ రెడ్డి కాలనీ గానీ, హిందూ గ్రేవ్ యార్డ్ సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా అన్ని లైన్స్ బ్యారికేడింగ్, తర్వాత కన్సంట్రీనా కాయిల్స్ మీరు చూసే ఉంటారు, అవన్నీ చేయటం జరిగింది. ఎవ్వరు కూడా గుమ్మికూడకుండా ఉండటానికి మనం మొబైల్ పార్టీస్ 8 మొబైల్ పార్టీస్ పెట్టాం జేఎన్టీ వైపు. అలాగే డ్రోన్ కూడా ఫ్లై అవుతా ఉంటది. అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద నుంచి కూడా బైనాక్యులర్స్ పెట్టి చూస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళ పైన కఠిన చర్యలు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళని ప్రోత్సహించే నాయకుల పైన కూడా క్రిమినల్ కాన్స్పిరసీ 120B కింద 109 కింద అవి బెయిల్ కూడా రాని. ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోనుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. వైసీపీ అరాచక పాలన అంతమైపోతుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం అవసరమన్నారు. ప్రజలు కూడా ఈసారి అధికారాన్ని కూటమికే పట్టం కట్టారని తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత వైసీపీ మంత్రులు పారిపోవటం ఖాయమని స్పష్టం చేశారు. అప్పులు పాలైపోయారు. వైసీపీ నాయకులు అంతులేని సంపద కూడబెట్టుకున్నారు. రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల పాలైపోయి వెళ్ళిపోతారు. అందుకనే ప్రజలు సుస్థిరమైన పరిపాలనకు ఓటేశారు. సుస్థిరమైన నాయకత్వం చంద్రబాబు గారికి ఓటేశారు 13వ తారీఖు. రేపు ఫలితాల్లో 53% పైన ఓట్లతో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతా ఉంది. అఖండమైన మెజార్టీ. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఓటింగ్ శాతం రేపు కౌంటింగ్ లో నమోదు కాబడతా ఉంది. అద్భుతమైన మెజార్టీతో. వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ ఇవాళ 10-20 సీట్లకి ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందంటే దుర్భరమైన పరిస్థితి. ఇవాళ ఏ విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, రేపు ఏ విధంగా ఫలితాలు వెళ్ళబడిపోతా ఉన్నాయి. ప్రో టీడీపీ ఓటు, చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ ఓటు ఏ విధంగా పనిచేసిందో రేపు తేలబోతా ఉంది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు కానీ ఎప్పుడన్నా ఉందా? పక్కన రేపు జరగనున్న కౌంటింగ్లో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నారు. ఎన్నికల కోడ్ 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేసుకుని అధికారులకు, పోలీసుల యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.